అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే వంశీ మాస్టర్ గారు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిది అంటే, ఒక ఆత్మ మహోన్నత ఆత్మగా మారడానికి సప్త సూత్రాలు. అంటే ఒక ఆత్మ మహోన్నత ఆత్మగా మారడం అంటే ఆత్మే కదా. అంటే ఇప్పుడు మనం ఉన్నమందరం కూడా ఆత్మలమే. మహోన్నాత్మగా మారడం ఏంటిది అనంటే, ఒక ఆత్మగా వచ్చి అంటే మానవుడిగా వచ్చి మాధవుడిగా మారడం అన్నమాట. మరి ఇది మనకు అర్థం కావాలి. ఎలా మారాలి అని చెప్పారంటే, ముందు మనం ఒక 2 స్టోరీలు తెలుసుకుందాం. అయితే భగవంతుని సృష్టి రచనలో జీవించడానికి జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, మనం అందరికీ ఇక్కడ జీవించడానికి హక్కు కల్పించాడు. అయితే ఆత్మ ఉన్నతాత్మ అవ్వడం మన ధర్మం. అయితే ఆత్మ భూమి మీదికి రావడం ప్రకృతి ధర్మం. అంటే ఆత్మ భూమి మీదకి రావడం ప్రకృతి ధర్మం అంటే భగవంతుడు పంపిస్తాడు కదా ఒక్కొక్కరికి, జంతువులకు, పక్షులకు, మానవులకు వెళ్ళి ఈ అనుభవాన్ని తీసుకొని రా అని చెప్పని. అది ప్రకృతి ధర్మం. మళ్ళీ మనం భూమి మీదికి వచ్చిన తర్వాత ఉన్నత ఆత్మగా మారడం మన ధర్మము. ఇదంతా అర్థం కావాలంటే ఫస్ట్ మహోన్నత ఆత్మగా మారాలి అనంటే ఒక 2 స్టోరీలు తెలుసుకుందాం. ఆ స్టోరీలలోనే మీకు అర్థమైపోతుంది. ఏంటిదంటే, పక్షుల్లో రాజు ఎవరు అంటే గద్ద అని తెలుసు. ఎలాంటి పేరు పక్షుల్లో రాజు కంటే రారాజు అని చెప్పని. అంటే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క బిరుదు మనకెలా ఇవ్వబడ్డాయో జంతువులకు, పక్షులకు అన్నిటికి ఇవ్వబడ్డాయి. మళ్ళీ గద్ద జీవితం గురించి తెలుసుకుందాం. మళ్ళీ అది కూడా ఆత్మేగా. అది దాని రూపంలో వచ్చింది. మనం మనుషులుగా మనం ఇక్కడికి వచ్చాం. ఎలా మానవ శరీరంతో అది కూడా వచ్చింది. మళ్ళీ దానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని స్వభావం ఉంటుంది. మనకి ఎలా సంకల్పము, స్వేచ్ఛ ఇవ్వబడ్డదో పక్షులకు కూడా కొన్ని ఇవ్వబడ్డాయి. జంతువులకు కూడా ఇవ్వబడ్డాయి. మరి ఆ రారాజు గద్ద గురించి తెలుసుకుందాం. దాని జీవితం, దాని లక్షణాలు, దాని పోరాటం ఎలా పోరాడుతుంది అని. అయితే మనకు వర్షం పడుతుంది. అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళాం. రోడ్డు మీద ఒక షాపింగ్‌కో దేనికో వెళ్తున్నాం. వర్షం పడుతుంటే ఏం చేస్తాం? వర్షం వస్తుంది కదా అని చెప్పని పక్కల తడుస్తామని చెప్పి ఒక అంబ్రెల్లానన్నా తీసుకుంటాం. లేదు అని చెప్పంటే పక్కన ఏదైనా ఒక ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి వర్షం పడకుండా ఆగిపోతాం. మరి పైన ఆకాశంలో పక్షులు విహరిస్తూ ఉంటాయి. అంటే ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు అవేం చేస్తాయి? అయ్యో! తడుస్తాను కదా అని చెప్పని ఒక చెట్టు దగ్గరకో, ఏదైనా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి వర్షం పడకుండా ఆపుతాయి. మరి గద్ద ఏం చేస్తుంది అంటే, మనందరికి కాస్త భిన్నంగా ఆలోచిస్తుందంట. అది ఏం చేస్తుంది ఆ గద్ద అని చెప్పంటే, ఏ మేఘం నుంచైతే వర్షం పడుతుందో, ఆ మేఘం కంటే పై ఎత్తులో ప్రయాణిస్తుందంట. తడవకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది గద్ద. అంటే ఏదైనా వర్షం పడుతుంటే మబ్బు కనిపిస్తది కదా! అది ఎంత దూరమైనా ఎగరగలదు. ఆ ఎగరగలిగేదాన్ని ఆ మేఘం కన్నా పై భాగంలోకి వెళ్ళి ప్రయాణం కొనసాగిస్తుంది. అంటే ప్రయాణాన్ని అది ఆపదు. మళ్ళీ కొన్ని గద్దకు విశేషమైన లక్షణాలున్నాయి. దాని ఆకారం కూడా ఏంటిదంటే చాలా పెద్దది. దాని వయస్సు సుమారు 70 సంవత్సరాలు. అన్ని పక్షుల్లో మాదిరిగా కాకుండా గద్ద ఒక అన్ని గుంపులో సంచరిస్తే గద్ద ఒంటరిగా జీవిస్తుంది. అలాగే గద్ద ఏంటిదంటే చాలా ఎత్తులో ప్రయాణిస్తుంది. అంటే అన్ని పక్షుల కన్నా చాలా ఎత్తులో ప్రయాణిస్తుంది. అలాగే దాని దృష్టి, కన్ను దృష్టి ఎలా ఉంటుంది అంటే తెలుసు మనకు. గద్ద పైలోకాల్లో విహరిస్తూ కింద ఆహారాన్ని గూడా చిటుక్కున లాగ్గని తీసుకుపోయేస్తది. అంటే అంత కను దృష్టి గద్దలో ఉంది. శత్రువులను కూడా అంటే ఇప్పుడు తనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో దాని ఉనికిని గూడా పసిగట్టేదు ఎంత దూరంలోనైనా. అటువంటి కనుదృష్టి కలది. మళ్ళీ రెక్కలున్నాయి దానికి. 2 రెక్కలున్నాయి. మళ్ళా ఆ రెక్కల ప్రయాణం కూడా ఎలా ఆడిస్తూ ఉంటుంది.
అంటే మిగతా పక్షుల్లా కాకుండా, మిగతా పక్షులు ఏం చేస్తాయి, రెక్కలను చేసుకుంటూ గాలిని తీసుకుంటూ విహరిస్తాయి కదా. గద్ద మాత్రం ఏం చేస్తుందంటే తన రెక్కలను ఆడించకుండా గాలిని గ్రహిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరి దాని ఆహారం ఎలా తింటుంది అంటే చనిపోయిన కళేబరాలను ముట్టదు, చచ్చుబడి ఉన్నదాన్ని ఆహారంగా తీసుకోదు. ఆహారం కోసం పరన్న జీవుల మీద కూడా అది ఆధారపడదు. తానే స్వయంగా ఆహారాన్ని వేటాడి సంపాదించుకొని తింటుంది. అలాగే మళ్ళీ తింటుంది కదా, తుఫాన్లు, వరద, బీభత్సం ఇవన్నీ వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటుంది. తన సహచరిగా అంటే మనం ఎలా మా మ్యారేజ్ చేసుకొని భార్యాభర్తలుగా ఉంటూ దాంపత్యంలో ఉంటామో, జీవిస్తూ ఉంటామో, గద్ద కూడా మగ గద్దైనా ఆడగద్దైనా ఏం చేస్తుందంటే ఒక్కరినే ఎంచుకుంటుందంట. ఆ వాటితోనే ఆ జీవితాన్ని తాను పంచుకుంటుంది. మరి పిల్లల విషయానికి వస్తే ఏం చేస్తుంది, గుడ్లు పొదుగుతుంది. పొదిగే టైంలో ఎత్తైన కొండ ప్లేస్ లోకి వెళ్తుంది. ఎత్తైన కొండ ప్రదేశంలోకి వెళ్ళి సురక్షితమైన ప్లేస్ ఎంచుకుంటుంది. అక్కడ గూడును పెట్టి వాటిని పొదగడానికి రక్షణలా చూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ తన పిల్లలకు కావలసిన ఆహారాన్ని కూడా తానే స్వయంగా పోషిస్తుంది. అంటే తానే తీసుకొచ్చి ఆ పిల్లలను పెంచే బాధ్యత, పోషణ మొత్తం చేస్తుంది. మరి ఈ గద్దె జీవితం 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలలో దానికి 40 సంవత్సరాలు వచ్చే వరకు ఏమవుతుందంటే ఈకలు, దానివి ఏవైతే రెక్కలు ఉన్నాయో అవి దట్టంగా పెరిగిపోతాయి. అలాగే దట్టంగా పెరిగినప్పుడు ఏమవుతుంది, శరీరం బరువెక్కుతుంది. శరీరం బరువెక్కినప్పుడు అది ఎగరలేకపోతుంది. అలాగే దాని ముక్కు ఎలా తయారవుతుంది అంటే వంగి కిందికి వెళ్ళిపోతుంది, అంటే పెరిగిపోతుంది. కిందికి వంగుతుంది అంటే పొడుచుకొని తినడానికి కూడా ఆహారానికి వీలవ్వదు. అలాగే కాలి గోర్లు కూడా ఎలా ఉంటాయి అంటే బాగా పెరిగిపోయి ఉంటాయి. అంటే అప్పుడు ఏమైపోతుంది, గద్ద 40 సంవత్సరాలకు వచ్చే వరకు ఎగిరే ఓపిక ఉండదు, ఆహారాన్ని స్వయంగా సంపాదించుకోదు, నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఆ గద్దకు ఒక రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే మరణించడం, లేదా రెండవది చావును ఎదిరించైనా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమించి మరి కొత్త జీవితాన్ని ప్రారంభించడం. అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. చనిపోయే విషయం అయితే మనం ఈ సమయంలో దాని గురించి అవసరం లేదు. అది ఏం చేస్తుందంటే రెండవ ఆప్షన్ ఎదుర్కొంటుంది. అంటే చావును ఎదిరించైనా సరే తనకున్న 30 సంవత్సరాల కాలాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తుంది. అది తీసుకునే నిర్ణయం ఎలాంటిది అనంటే చాలా కష్టతరమైంది. అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలి, మరణించడము, కాపాడుకోవడం. కాపాడడానికి సెకండ్ దానికే ప్రవర్తిస్తుంది. ఇచ్చి ఎలా ప్రయత్నిస్తుందంటే సులభమైన మార్గం కాదు, కష్టతరమైన మార్గం. సుదీర్ఘ శ్రమ పడుతుంది. మళ్ళా ఈ దాంట్లలో అది చనిపోవచ్చు కూడా, అలసిపోవచ్చు కదా. అలా ఒక 6 నెలల పాటు తనను తాను జీవించడానికి తన శరీరాన్ని మలుచుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక ఎత్తైన కొండ దగ్గరికి వెళ్తుంది, అక్కడనే ఉంటుంది. ఉంటూ ఏం చేస్తుందంటే తన ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కును ఆ రాయికి వేసి కొట్టుకుంటుంది. ఎంతగా కొట్టుకుంటుందంటే ఆ పెరిగింటది కదా ముక్కును, అదంతా పోయే దగ్గర అక్కడ తనను తాను బాధించుకుంటుంది. బాధించుకున్న తర్వాత ఆ ముక్కుతో ఈకలు పెద్దగా పెరిగాయి కదా, ఆ ఈకలను ఒకటి తెంచేసుకుంటుంది. కారి గోళ్ళను కూడా ఇలానే చేసుకుంటూ ఉంటుంది. మరి తన రెక్కలను కూడా గట్టిగా ఆడుస్తూ ప్రయత్నం, ఎందుకంటే బరువెక్కిపోయింది, పెరిగిపోయాయి, ఆడిస్తూ తనంతకు తాను శ్రమ పడుతుంది. అలా తాను శ్రమ పడ్డ తర్వాత ఒక నూతన ఆత్మగా మారిపోతుంది. అంటే కొత్త గద్దగా మారిపోతుంది. అప్పుడు ఆ 30 సంవత్సరాలు అది హ్యాపీగా ఉంటుంది. అంటే చక్కగా తన జీవితాన్ని చేస్తుంది. అలా ఈ గద్ద నుంచి మరి మనం ఎంత తెలుసుకోవచ్చో చెప్పండి. అంటే ఒక 5 నెలల పాటు శ్రమ పడితే 30 ఏళ్ల జీవితాన్ని సొంతం చేసుకుంది. అందుకనే పక్షుల్లో రాజు ఎవరంటే రారాజు. రాజు కూడా కాదు, రారాజు ఎవరు అంటే గద్ద అన్నారు.
మరి ఈ గద్ద నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, జీవితంలో ఎదగాలన్నా, మనల్ని మనం పరిపూర్ణ వ్యక్తులుగా మార్చుకోవాలన్నా, పాత స్థితిని వీడి కొత్తగా ఆలోచించాలి. ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి. అవి సాధించడం కోసం శ్రమ పడాలి. అప్పుడే మనం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది అని చెప్పారు. అంటే ఇది గద్ద జీవితం. ఇప్పుడు ఇంకొకటి తెలుసుకుందాం. సీతాకోకచిలక. సీతాకోకచిలకగా మారడం. ఇది గొంగళి పురుగు ఒక సీతాకోకచిలుకగా మారడం. ఇది మనకందరికీ తెలుసు. అంటే సీతాకోకచిలుక అంటే బటర్‌ఫ్లై. అవి పైనకి ఎగురుతున్నప్పుడు రకరకాల బటర్‌ఫ్లైస్ ఉన్నప్పుడు మన మనసుకు ఎంత ఆనందం అనిపిస్తుంది. అదే గొంగళి పురుగు మనకు కనిపించేటప్పుడు ఒక్కసారిగా మన ముఖ కవికలు చూడండి. ఎలా అనిపిస్తుంది గొంగళి పురుగా అంటే కాస్త మొహంలో చేంజెస్ వస్తాయి. సీతాకోకచిలుక అనంటే ఆనందం వచ్చేస్తుంది. అంటే మళ్ళా సీతాకోకచిలుక కూడా గొంగళి పురుగు కూడా సీతాకోకచిలుకలా రూపాంతరం చేసుకోవచ్చు. గద్ద తన జీవితాన్ని మార్చేసింది కంప్లీట్ గా. తన ఆయుష్ ఎంతుందో అంతవరకు ఉండడానికి జీవించి శ్రమ పడ్డది. మళ్ళా గొంగళి పురుగు కూడా సీతాకోకచిలుకలా ఎలా మారుతుంది. సరే అబ్బా ఈ గద్దైనా వద్దులే, ఇంత శ్రమ పడాలన్నా అంటే మళ్ళా తిరిగి మళ్ళా జన్మ తీసుకోవాల్సిందే గద్ద. అంటే దాని 70 సంవత్సరాల ఆయుష్, దాని లెర్నింగ్ మొత్తం కూడా పూర్తి కాలేదు కాబట్టి. మరి గొంగళి పురుగు కూడా ఎందుకు నేను శ్రమ పడాలి, ఎందుకు రూపాంతరం చెందాలి అని అంటే, పక్కన జంతువులుంటాయి, అలాగే పక్షులుంటాయి, ఇంకా పిల్లులుంటాయి. అవన్నీ వచ్చి తినేస్తాయి ఆ గొంగళి పురుగును. మళ్ళీ ఆ గొంగళి పురుగును తిన్నప్పుడు దాని జీవితం అయిపోతుంది. దాని పని అది కాదుగా, మళ్ళీ తిరిగి రావాల్సిందేగా. తిరిగి రావాల్సింది కాకుండా అప్పుడు తను ఏం చేసుకుంటుందంటే, తన ఆహారం తెచ్చుకుంటుంది కదా, ఆకులు అలాంటివి తెచ్చుకుంటున్నప్పుడు తన చుట్టూతా ఒక గూడును కట్టుకుంటుంది. అలాగే తన నోటిలో నుంచి ఒక స్రావాన్ని తీసుకొని, దాన్ని ఇప్పుడు మనం గమ్ అంటాం చూడండి, అలా మొత్తం తన చుట్టూ ఒక ప్రొటెక్షన్ చేసుకుంటుంది. ఒక ప్రొటెక్షన్ లా చేసుకొని, ఒక దానికి ఒక టైం ఉంటది. అంటే ఇదంతా కూడా భగవంతుడు ఇచ్చాడు. ప్రకృతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క దశ. మనము ఎలా జీవించాలి, ఎలా చనిపోవాలి, ఎలా బతకాలని జంతువులకు నిర్ణయించబడ్డాయి. మరి వాటికి కూడా నిర్ణయించబడ్డాయి. అప్పుడు ఒక 20, 25 రోజుల్లో అది సరెండర్ అవుతుంది. అంటే ఆ గూటిలోనే తాను ఉండిపోతుంది. ఎప్పుడైతే ఆ గూటిలో తాను ఉన్నప్పుడు ఇంక రెక్కలొస్తాయి దానికి. అంటే రూపాంతరం చెందుతుంది. అది ఫలదీకరణ అవుతుంది. మొత్తం రూపాన్నంతా మార్చేస్తుంది. మార్చేస్తూ 1,00,000 సార్లు రెక్కలను కొడుతూ ఆ చుట్టూ ఏదైతే అల్లుకుంది గదా! అంటే ఇప్పుడు తను మారిపోవాలి. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారాలంటే మొత్తం మారాలి. మొత్తంగా మారాలని చెప్పన్నప్పుడు రెక్కలను ఆడిస్తూ అంటే ఆ గూడును మొత్తం క్లియర్ చేసుకుంటుంది. అంటే తన చుట్టూ ఉన్నదాన్నంతా కూడా తాను క్లియర్ చేసుకుంటుంది. క్లియర్ చేసుకొని ఎప్పుడైతే ఆ గూటిలో నుంచి చిన్న ద్వారం దొరికిందో అప్పుడు బయటకొచ్చి స్వేచ్ఛగా విహరిస్తుంది. అలా మనం కూడా ఒక గద్దలా కానీ, ఒక సీతాకోకచిలుకకు ఎలా ఉంటుందో అలా కూడా మనం మారడానికి ప్రకృతి ఇవ్వబడ్డది. అందరికీ ఇవ్వబడ్డది. మరి జంతువులకు, పక్షులకు, పురుగులకు వీటికి ఉన్నప్పుడు మరి మనకు లేదా? మనకు కూడా ఉంది. అంటే ఆత్మ మహోన్నత ఆత్మగా మారడం అన్నది లక్ష్యం. మన లక్ష్యం అది. కావలసిందే. ఎన్ని జన్మలెత్తుతావు? 100 సంవత్సరాలు 100 జన్మలెత్తుతావా? 1000 జన్మలెత్తుతావా? ఎన్ని జన్మలు ఎత్తినా సరే, ఒక మహోన్నత ఆత్మగా అంటే పూర్ణాత్మగా మారడం. అంటే మానవుడి నుంచి మాధవుడుగా మారడం. మరి ఈ 2 అయిపోయాయి. రత్నాకరుడున్నాడు. రత్నాకరుడు ఎవరు? బోయవాడు. దొంగ. బోయవాడు దొంగ కాస్త వాల్మీకి అయ్యాడా లేదా? అంగుళిమానుడు అయ్యాడా లేదా? ఒక రాక్షసుడు బుద్ధుడిగా మారిపోయాడు. మరి ఇంత ఉన్నప్పుడు మళ్ళీ మనం కాలేమా? మనం కూడా అవ్వచ్చు. అంటే ఇవ్వబడ్డాయి. కొన్ని సూత్రాలు ఇవ్వబడ్డాయి. కొన్ని మనం పాటించాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ మనం పాటించేశామనుకోండి, మనం కూడా అవ్వచ్చు. ఎలా అంటే స్ట్రగుల్ ఫర్ అడ్జస్టింగ్ అనే ఫార్ములా మానవులకు వర్తిస్తుంది. అంటే స్ట్రగుల్ ఉంటుంది. అడ్జస్ట్ అవ్వాలి. ఈ ఫార్ములాతో మనం ఆత్మ ఉన్నతాత్మగా మారొచ్చు. అంటే పురుషుడు కాస్త పురుషోత్తముగా అవ్వడం. మళ్ళీ ఈ 7 సూత్రాలను చూద్దాం. ఆ 7 సూత్రాలు ఏంటిదంటే, ఒకటి ఆత్మ సౌందర్యం,
2 మంచితనం, 3 ధర్మం, 4 ఆనందం, 5 స్వతంత్రం, 6 బాధ్యత, 7 త్యాగపూరిత సేవ. మళ్ళా ఈ 3 ఇప్పుడు గద్ద జీవితంలో మొదటి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు తనను తాను ఎలా కాపాడుకోవాలి, ఎలా జీవించాలని చెప్పని, ఎలా తనకి ఇవ్వబడ్డాయో ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్, అలాగే గొంగలి పురుగు సీతాకోక చిలుక ఫలితీకరణ చెంది అంటే రూపాంతరం చెంది మారడానికి ఎలా ఇవ్వబడ్డాయో మానవునికి కూడా ఈ సూత్రాలు ఇవ్వబడ్డాయి, మానవుడు మాధవుడుగా ఉండటానికి. మరి ఫస్ట్ది ఏంటిదంటే అందం, ఆత్మ సౌందర్యము. అందం, ఆత్మ సౌందర్యం అంటే ఏంటిది? ఏమనుకుంటాం? భౌతికంగా సౌందర్యంగా ఉంటే చాలు, చక్కగా సరిపోతుంది అని చెప్పని అనుకుంటాం. అంతే అందంగా అంటే ఇక్కడున్న ఈ జీవుడు అంటే ఈ ఫిజికల్ బాడీ చక్కగా తయారవ్వాలి, సుగంధంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, చక్కగా ఉండాలని. ఇది కాకుండా లోపల ఒకటి ఆత్మ సౌందర్యం ఉంటుంది. అంటే సద్గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఏమనుకుంటాం, మనం ఇక్కడ అంతా చక్కగా బాగున్నాము, ఎవరైనా ఎదుటివాడు వస్తున్నా మాట్లాడుతున్నాము, గౌరవిస్తున్నాము, మర్యాదలు చేస్తున్నాము, ఇతరులను ఎవరిని నొప్పించట్లేదు, ధర్మంలో ఉన్నాము, సత్యంలో ఉన్నాము అని పైన పైన వరకే చూస్తున్నాం. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం చెప్పుకుంటున్న డ్రీమ్స్ ఏవైతే డ్రీమ్స్ లో మనం చూసుకుంటామో అప్పుడు మన నిజ స్వరూపం అర్థమవుతుంది. ఇప్పుడు చక్కగా ఇక్కడ నేనే ఉన్నాను అనుకోండి, చక్కగా నేను రెడీ అవుతాను, నీట్ గా తయారవుతాను, నీట్ గా ఉంటాను. కళలో ఎలా కనిపిస్తుంది అంటే చింపిరి జుట్టు వేసుకున్నట్టుగా, ఎలా అంటే అలా తిరుగుతున్నట్టుగా, నైటీ వేసుకొని తిరుగుతున్నట్టుగా, రెడీ కానట్టుగా అందరు చూస్తూ ఉంటారు, ఏవి పట్టనట్టుగా ఉంటుంది. అంటే ఒక్కసారిగా మేలుకు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఏంటిది ఇది, నేను ఇక్కడ ఏ రోజు కూడా ఇలా బయటికి వెళ్ళలేదు, ఇలాంటి దాంట్లో లేదు, నేను ఏంటిది ఇలా ఉన్నానని. అదే ఆత్మ సౌందర్యము అంటే ఎరుక లేని స్థితి. ఇక్కడ ఎంత ఎరుకతో ఉంటున్నాం కానీ ఆత్మలో ఎరుక అన్నది ఉండదు. ఇలా మనకు ఈ సౌందర్యం కావాలి, ఆత్మ సౌందర్యం తెలుసుకోవాలి, ఎలా ఉన్నాం. ఇక్కడ అంతా నటన, ఇక్కడ కేవలం ఇప్పుడు మారాము చూసుకుంటున్నాము అంతే అనుకుంటున్నాం, కానీ లోపల ఉన్న అంతర్గుణాలు ఉంటాయి. అలాగే ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము అన్నదన్నీ ఉంటాయి. ఇది ఎలా తెలుస్తుంది అనంటే మన 72 శ్వాసలు డ్రీమ్ వరల్డ్కి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే రెండవది మంచితనం. మరి మంచితనం మనం ఏమందరం అనుకుంటాము, అబ్బా మంచితనం ఉంటే చాలు ఒక మనిషికి అంటే ఎదుటివాడిని చూస్తే ఏదైనా ఇచ్చేస్తాం. అంటే తనకు మారిన ధర్మం కూడా ఒకటి పనికిరాదంటాడు కదా. మంచితనం కోసం ఏదైనా ఇవ్వడానికి రెడీ అవుతుంటాం. అంటే ఎదుటివాడు మనకు పొగుడుతూ ఉంటాడు, అబ్బా చూడు ఈమె ఎంత మంచిది, ఎంత చక్కగా ఏమున్నా ఇచ్చేస్తుంది, ఇంటికి వెళ్తే ఫుడ్ పెడుతుంది, అవసరం ఉంటే డబ్బులు ఇచ్చేస్తుంది, ఎంత మంచి మనిషి, ఏదైనా ధర్మకార్యాలు పడితే ధర్మకార్యాలకు ఇస్తుంది, ఎంత మంచి గొప్పతనం, ఇంటికి వెళ్తే ఎంత చక్కగా మర్యాదలు చేస్తుంది, ఇదే కదా మంచితనము అని అనుకుంటాం. ఇది కాదు మాస్టర్స్ మంచితనము అని అంటే. ఏంటిదంటే మంచితనంలో మనం కూడా ఇబ్బంది పడకూడదు. అంటే ఉండాలి మంచితనం, ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఆ మంచితనం ఉండాలి. అది ఏంటిది అంటే తానొవ్వక ఇతరులను నొప్పించగా జీవించువాడు ధన్యుడు సుమతి అని చెప్పాడు. ఇది ఏంటిది అంటే తాను నొచ్చుకోకూడదు, తర్వాత ఇతరుడు నొచ్చుకోకూడదు తన వల్ల. అంటే చేస్తున్న పని ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఆ పని వల్ల మనము బాధపడకూడదు, మనం చేస్తున్న పనికి ఎదుటివాడు కూడా బాధపడకూడదు, ఎదుటివాడి నుంచి మనము బాధను తీసుకోకూడదు, మనం ఇతరులకు బాధ ఇవ్వకూడదు. అంటే ఏమైపోయాయి ఇప్పుడు అని అంటే మంచితనం అంటే పెట్టామనుకోండి, ఇప్పుడు మన ఇంటికి ఒకరు వచ్చినప్పుడు ఆ మంచిగా ఆతిథ్యం ఇచ్చేసాము, చూశాము, తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ వచ్చినప్పుడు అలాంటిది మనం ఇవ్వకుండా ఉంటాం. ఇవ్వకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, చూడు పలానా రోజు పోయినప్పుడు ఏమో మంచి మర్యాద చేశాడు, మంచిగా మాట్లాడారు, చేశాడు, ఏంది చూడు అని చెప్పని అనుకుంటాం. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే మంచి చెడు రెండు బేరీజ్ ఇవ్వడం జరిగిపోయింది అని చెప్తున్నాడు. ఎప్పుడైనా దీన్ని మనం పనిగిరలోకి తీసుకోపోకూడదు. ఎందుకు ఈ మంచితనం ఉండాలి అని చెప్పి అంటున్నాడంటే
నువ్వు ఒక రోజు పూర్ణాత్మగా మారిన తర్వాత అక్కడ సృష్టి చేయాలన్నా ఉండాలన్నా కూడా నీవు అన్నిటిని సమర్పించి నువ్వు బాధపడుతూ ఎదుటివాడిని ఆనందపరిచే విధంగా ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ క్లియర్ గా పాయింట్ ను అర్థం చేసుకోండి. మన ఎదుటివాడి ఆనందం కోసం మన ఆనందాన్ని కోల్పోకూడదు. ఎదుటివాడిని సంతోషంగా ఇవ్వాలని చెప్పని మన సంతోషాన్ని కోల్పోకూడదు. కొన్నిసార్లు ఏమవుతుంది, లేడీస్ ప్రాబ్లం ఏంటిది అంటే ఫుడ్. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వస్తారు, లేదా ఇంట్లో వాళ్ళే ఎవరైనా ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు తింటూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మనం ఖాళీ కడుపులో ఉంచుకొని వాళ్ళు తింటున్నారు కదని మనకు ఉంచుకోకుండా పెట్టేస్తాం. అంటే అది మంచితనం అని కూడా కాదు, మంచిదే. కానీ ఇక్కడ నువ్వు నీ కడుపును మారుస్తున్నావుగా. అంటే నీ ఇష్టాన్ని, నీ కోరికలను అన్నిటిని పక్కన పెట్టి ఎదుటి వానికి ఇవ్వొద్దు అని అంటున్నాడు. అది ఎలా ఉండాలంటే నువ్వు బాధపడకూడదు, ఎదుటివాడు బాధపడకూడదు. అంటే నువ్వు ఆనందం పొందాలి, ఎదుటివాడిలో కూడా ఆనందంగా ఉండాలి. అలాగని మన ఆనందం కోసం ఎదుటివాడిని బాధ పెట్టడం కూడా మంచితనం కాదు. ఎదుటివాడిని మంచి చేయడం కోసమని మనం బాధపడడం కూడా తప్పు అని చెప్తున్నాడు. ఇది మనం మంచితనాన్ని మనలో పెంచుకోవాలి. అంటే ఇక్కడ ఏవైనా మనలో లోపాలు ఉన్నాయనుకోండి, ఈ మంచితనాన్ని ఇప్పటి నుంచి మార్చుకోవాలి. అలాగే ధర్మం. ధర్మం అంటే అందరికీ తెలుసు. అహింసో పరమో ధర్మ అని చెప్పని. అంటే ఏంటిది అహింసో పరమో ధర్మ అంటే హింస చెయ్యకుండా ఉండడమే. ఏ హింస? జంతువులను. అంటే ఇప్పుడు ధ్యానంలోకి చేశాం కాబట్టి శాకాహారులుగా ఉంటున్నాము, కాబట్టి జంతు హింస చేయడం లేదు. కానీ ఒక ధర్మం అన్నది ఉంటుంది. ఏ ధర్మం? 3 ధర్మాలు ఉన్నాయి మనకు. ఏంటిదంటే వ్యక్తిగత ధర్మము, సమాజ ధర్మము, విశ్వధర్మము. అంటే ఈ 3 ధర్మాలులో మనం ఉండాలి. అంటే ఆచరించాలి ఈ ధర్మాన్ని. ఎలా? వ్యక్తిగత ధర్మం. వ్యక్తిగత ధర్మం అనంటే మన కోసం మనం జీవించడం. అంతే గదా! మనం భూమి మీద వచ్చాము అంటే, ఒక ప్రణాళికతో వచ్చామంటే, మన ప్రణాళికను పూర్తి చేసుకోవాలి. మనము ఆనందంగా ఉండాలి. మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తుంటామో ధర్మంలో ఉంటాం. కానీ వ్యక్తిగత ధర్మాన్ని కూడా మనం పక్కన పెట్టరాదు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, వ్యక్తిగత ధర్మాన్ని కూడా మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది. అది ఎగ్జాంపుల్‌గా ఎలా అని చెప్పనంటే, ఇప్పుడు ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉందనుకోండి. ఆహ్, భర్త చనిపోయాడు. అంటే పిల్లలున్నారు. ఆ ఇంటి పెద్ద మనిషి చనిపోయాడు. కొడుకు చదువుతున్నాడు లేదా జాబ్‌కొచ్చే స్థితిలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఇంట్లో ఆడపిల్లలున్నారు. కుటుంబం చూసుకోవాలి. కొడుకుని చదివిపిస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? అంటే నా సొంత ధర్మాన్ని చూసుకోవాలనా? కుటుంబ ధర్మం చూసుకోవాలనా? అంటే సమాజ ధర్మం అంటే కుటుంబ ధర్మం కూడా వస్తుంది. మళ్ళా ఆ కుటుంబ ధర్మాన్ని చూడాలంటే కొన్ని సార్లు, కొన్ని సందర్భాల్లో ఏం చెయ్యాలంటే వ్యక్తిగత ధర్మాన్ని పక్కన పెట్టి సమాజ ధర్మం చెయ్యాలి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా కుటుంబ ధర్మంలో ఉండాలి. మళ్ళా ఆ పిల్లవాడు చదువు కోసం అమెరికా వెళ్ళాలన్నా, జాబ్ కోసం అని చెప్పని వెళ్ళిపోవాలనా అని చెప్పానంటే ఏమనిపిస్తుంది? అయ్యో! అవును ఇంత కష్టపడ్డాడు గదా! జాబ్ చేయాలి గదా! అమెరికా వెళ్ళాలి గదా! కానీ ఇక్కడ ఇంటి పెద్ద మనిషి చనిపోవడమో ఏదో ఒకటి అవ్వడం జరుగుతుంది. మళ్ళా ఆ కుటుంబాన్ని పెంచాల్సింది బాధ్యత ఎవరి పైన ఉందంటే ఆ కొడుకు పైన ఉంది. అప్పుడు ఏం చేయాలి? వ్యక్తిగత ధర్మాన్ని పక్కన పెట్టి సమాజ ధర్మం అంటే కుటుంబ ధర్మంలో ఉండాలి. అది ఒక ధర్మం. మళ్ళీ రెండవ ధర్మం అంటే సమాజ ధర్మం. సమాజ ధర్మం అంటే కుటుంబ ధర్మం కూడా వస్తుంది కదా! మళ్ళీ మనం ఒక ఫ్యామిలీలో ఉన్నాం. చక్కగా సంసారం నడుస్తుంది. హ్యాపీగా ఉన్నాము. భర్త ఏం చేస్తున్నాడు? తప్పుగా వ్యాపారం చేస్తున్నాడు. అంటే విశ్వానికి సంబంధించిన ధర్మంలో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. హింసతో చేస్తున్నాడు. ఏదో ఒక తప్పు వ్యాపారం చేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏ ధర్మాన్ని పాటించాలి అని చెప్పంటే, కుటుంబ ధర్మాన్ని తీసేసి విశ్వ ధర్మంలో మనం ఉండాలి. అంటే ఇక్కడ భర్త అయినా సరే విశ్వధర్మంలో తప్పున్నాడా? తప్పు చేస్తున్నాడా? అంటే కుటుంబ ధర్మాన్ని ఎదిరించాలి. కుటుంబ ధర్మాన్ని పక్కన పెట్టి విశ్వధర్మం కోసం మనం పాటుపడాలి. 2 అయిపోయాయి. మళ్ళీ మూడవది విశ్వధర్మం. ఈ విశ్వధర్మం అర్థం కావాలి అంటే ఆది శంకరాచార్యుల గురించి తెలుసుకుందాం.
ఆదిశంకరాచార్యులు ఎందుకు జన్మ తీసుకున్నాడు అంటే, ఆ సమయంలో హిందువులు మా కులం గొప్పది, మా కులం గొప్పది, మా మతం గొప్పది, వైష్ణవులు విష్ణువులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి మధ్యన గొడవలు జరిగేవి. అలాగే హిందువులు ముస్లింలు అలా అంత తప్పుగా ఉంటూ అవుతున్నాడు. అప్పుడు ఆయన జన్మ తీసుకున్నాడు. ఏంది? ధర్మాన్ని కాపాడడానికి, రక్షించడానికి, విశ్వధర్మాన్ని రక్షించడానికి ఆయన జన్మ తీసుకున్నాడు. అలా అతని స్టోరీ అంతా మనకు ఆదిశంకరాచార్యుల స్టోరీ తెలుసు. ఆయనకు వయసు చాలా తక్కువ, 33 సంవత్సరాలే. 33 సంవత్సరాల వయసులో అందరూ ఒక్కొక్క భగవంతుడు అతన్ని ఆయుష్నిచ్చుకుంటూ వస్తారు. అయితే ఒక సమయం అతనికి వస్తుంది. ఏంటిది? విశ్వధర్మాన్ని నెరవేర్చడానికి. అంటే ఆయన వచ్చిన పని అదే కదా. అయినప్పుడు కుటుంబము, వ్యక్తిగత ధర్మం. అంటే ఇప్పుడు ఏంటిది? వ్యక్తిగత ధర్మంలో ఉండాలన్నా, కుటుంబ ధర్మంలో ఉండాలనంటే విశ్వ ధర్మంలో ఉండాలి. విశ్వ ధర్మంలో ఉండాలంటే కుటుంబ ధర్మాన్ని పక్కన పెట్టాలి, వ్యక్తిగత ధర్మాన్ని కూడా మనకు పక్కన పెట్టాలి. వ్యక్తిగత ధర్మం అంటే ఏంటిది? తను వచ్చిన పని విశ్వధర్మం. మళ్ళీ ఆ వ్యక్తిగత ధర్మం తల్లిని చూసుకోవడం. మళ్ళా తల్లిని చూడాలి అని చెప్పానంటే ఏది గొప్పది అంటే విశ్వధర్మం గొప్పది. మళ్ళా కుటుంబ ధర్మము వదిలేయాలనా అంటే కొన్నిసార్లు విశ్వధర్మం కోసం కుటుంబ ధర్మాన్ని కూడా వదిలేయాలంటున్నాడు. అంటే తల్లి ఏం చేసింది? అటాచ్మెంట్ లో ఉండిపోయింది. అంటే తెలుసు కొడుకు ఏ పని మీద వచ్చాడు ఏందన్నది తెలియదు, కానీ బంధంలో ఉంది. ఆ బంధాన్ని ఎలా తీసేశాడంటే ఒక ముసలిని, ఒక మాయా ముసలిని సరస్సులో ఉంటూ కాలుతో పట్టుకున్నాడు. ఆ ముసలి వచ్చి కాలిని నోటితో కరిచేసుకుంది. వదిలిపెట్టదు ఎంత చేసినా సరే. అప్పుడు ఏం చేస్తాడు? నీ కొడుకును బయటికి పంపించేస్తాను, వచ్చింది ఈ ధర్మం కోసమే కదా, త్యాగం చేస్తున్నానని చెప్పమ్మా చెప్పమ్మా అంటే చెప్పిందాడే ఆ ముసలి అన్నది వదిలేసిపోతుంది. అంటే ముసలి అంటే కర్మ బంధంలో ఉండిపోయింది ఆమె. ఎప్పుడైతే కర్మ బంధంలో ఉండిపోయాడో ఆయన విశ్వధర్మంలో ఉన్నాడు. అంటే కొన్నిసార్లు సమయానికి తగ్గట్టుగా, అవసరానికి తగ్గట్టుగా వ్యక్తిగత ధర్మాన్ని పక్కన పెట్టాలి. వ్యక్తిగత ధర్మాన్ని పక్కన పెడుతూ కుటుంబ ధర్మం కోసం ఉండాలి. కుటుంబ ధర్మం కోసం విశ్వధర్మం కోసం కుటుంబ ధర్మాన్ని కూడా మనం పక్కన పెట్టాలి. అది అసలైన ధర్మం. మళ్ళా ఇంకొకటి ఉంది, కృష్ణుడు. కృష్ణుడు ఉన్నాడు. అతను ఏంటిది? విశ్వధర్మంలో ఉన్నాడు. ఏంటిది? దుర్యోధనుడు చెడ్డవారిగా ఉన్నాడు మొత్తంగా. ఆయన మొత్తం ప్రక్షాళన చేయాలి. అంటే మహాభారత సంగ్రామం జరిపించాలి. అప్పుడు గొడవ ఎక్కడి నుంచి వచ్చింది? కుటుంబ ధర్మంలో వచ్చింది వాళ్ళకు. అంటే ఇద్దరు జూదం ఆడారు, రాజ్యం కోసము యుద్ధం చేయాలనుకున్నారు, గొడవ పడ్డాడు. దీన్ని అతను ఎలా వాడుకున్నాడంటే విశ్వధర్మంగా వాడుకున్నాడు. అయితే అప్పుడు అడుగుతాడు, ఏంటిది? నీవు ఇప్పుడు యుద్ధం చేయడం అవసరమా అని అడుగుతాడు అతని అన్న. అడిగినప్పుడు ఏం చెప్తాడు? నేనిది కుటుంబ ధర్మం కోసం, విశ్వధర్మం కోసం కుటుంబ ధర్మాన్ని వాడుకున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే అవసరానికి తగ్గట్టుగా మార్చేశాడు ఇక్కడ. ఏంటిది అంటే మహాభారత సంగ్రామం జరగాలి, అధర్మం ఉంది, అధర్మాన్ని నరకేయాలి అంటే కుటుంబ ధర్మంలో ఉన్న వాళ్ళని అంటే ఆ ఇద్దరిని కలిపి యుద్ధం చేసి క్లీన్ చేయాలి. అంటే క్లీన్ ప్రాసెస్ అంతా చెయ్యాలి. ఇంకా అర్థం కావాలంటే ఒక వృక్షం ఉంది అంటే ఒక చెట్టును పెట్టుకుందాం. మన ఇంట్లో ఒక పూల చెట్టు ఏదో ఒకటి పాత కూరగాయల మొక్కలో పూల చెట్లు ఏదో ఒకటి నాటామనుకోండి. నాటినప్పుడు అది వేరు విత్తనము ఏదో ఒకటి వేసి ఉంటాం, పెరుగుతుంది, కాండం వస్తుంది, తర్వాత కొమ్మలు వస్తాయి, తర్వాత పువ్వులు వస్తాయి. పువ్వులు కాస్తూ ఉన్నప్పుడు పురుగులు పడతాయి. పురుగులు పడుతున్నప్పుడు ఏం చేసేస్తాము? ఆ కొమ్మని తీసేస్తాం. అంటే ఎక్కడైతే పురుగు వస్తుందో ఆ కొమ్మని తీసేస్తాం. అది ఏంటిది అంటే వ్యక్తిగత ధర్మం. మరి ఆ పురుగు కాస్త ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాము? ఆ పైన ఉన్న కాండాన్ని తీసేస్తాం. అది ఏంటిదంటే కుటుంబ ధర్మం. మరి ఇంకా పురుగు ఎక్కువ వస్తుంది ఉన్నప్పుడు కింద వేళ్ళు రూట్స్ బలంగా ఉండి చక్కగా ఉంటే మళ్ళీ ఇంకొక మొక్క మళ్ళీ మొక్క వచ్చేస్తుంది దానంతా కదే. అప్పుడు ఏం చేసేస్తాం? కాండాన్ని మొత్తంగా తొలగించేస్తాము. అంటే అప్పుడు ఏమవుతుంది? కింద రూట్స్ బలంగా ఉంటాయి, మళ్ళీ మొలకెత్తుతుంది. అలా ధర్మం 3 రకాలు: వ్యక్తిగత ధర్మం, సమాజ ధర్మం, విశ్వధర్మం.
ఈ 3 ఎప్పుడు ఎక్కడ అవసరమో అక్కడ మనం వాడాలి. తర్వాత ఆనందం. ఆనందం అంటే ఏంటిది అని చెప్పనంటే, అసలైన ఆనందం. ఆనందాల్లో కూడా 3 రకాల ఆనందాలున్నాయి గదా! విషయానందం, భజనానందం, ఆత్మానందం. అయితే అసలైన ఆత్మానందం ఏంటిదంటే, మన వల్ల ఎదుటివాడు ఆనందపడుతున్నప్పుడు కలిగే ఆనందమే అసలైన ఆనందము. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఎక్కడ దొరకదు మనకు. స్పిరిచ్యువాలిటీలోనే దొరుకుతుంది అసలైన ఆనందం. అంటే మన వల్ల ఎదుటివాడు ఆనందపడుతున్నాడు. ఇప్పుడెందుకండి, ఇప్పుడు జస్ట్ ఎవరైనా బాధల్లో ఉంటారు. మాకు సారు కౌన్సెలింగ్స్ ఇస్తాడు. కౌన్సెలింగ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడతాం. ఓదార్పునిస్తాం. ఇలా కాదు, ఇలా ఉండని చెప్తాం. అలాగే కర్మను చూసుకోమ్మా అని చెప్తాం. కుటుంబ పరిస్థితుల్లో ఇలా ఇలా ఉండాలని చెప్పని గైడెన్స్ ఇస్తాం. వాళ్ళు చక్కగా అది పట్టుకొని పాటించినప్పుడు వాళ్ళొక థాంక్స్ చెప్తారు చూడండి. ఆనందం పడుతున్నారు చూడండి. అది కళ్ళలో కనిపిస్తుంది. అంటే వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది. ఆ మొహంలో తెలిసిపోతుంది. ఆ కళ్ళల్లో తెలిసిపోతుంది. ఎప్పుడైతే అది చూస్తున్నప్పుడు అంతవరకు వాళ్ళ వాళ్ళతో పడ్డ శ్రమంతా పోతుంది. అంటే ఆ ఆనందమే వేరు. అంటే అది రుచి చూస్తేనే అర్థమవుతుంది. అంటే అన్ని రోజుల నుంచి పడ్డ శ్రమ, ఇచ్చిన సమయం ఏది కూడా అనిపించదు. ఇప్పుడు వంశీ సార్ గూడా ఉన్నాడు. ఎక్కడెక్కడ సార్ తిరుగుతుంటాడు. ఎంతెంత దూరం తిరుగుతుంటాడు. వైజాగ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే దాదాపు 14 గంటల జర్నీ ట్రైన్‌లో గనంగైతే. ఎందుకోసం వస్తున్నాడు అంటే ఆ ఆనందాన్ని రుచి చూశాడు. మళ్ళా పత్రి సార్ గూడా ఆనందం పొందాడు. ఆయన వయసులో ఆరోగ్యం సహకరించకున్నా ఎందుకు తిరిగాడు అంటే ఆ రుచిని చూశాడు. ఆ ఆనందాన్ని, ఆ మాధుర్యాన్ని అనుభవించాడు. అది ఆనందం అంటే. మళ్ళీ ఇలాంటి ఆనందాన్ని మళ్ళీ పొందాలి. అంటే ఇవన్నీ కూడా మనం మారడానికి, ఉన్నత ఆత్మగా మారడానికి, ఒక ఆత్మ ఉన్నత ఆత్మగా మారడానికి ఉండవలసిన లక్షణాలు అంటే సూత్రాలు ఇవన్నీ మనం మార్చేయాలి. అంటే ఇంతవరకు దీంట్లలో మనం సరిగ్గా లేమా అంటే దాన్ని మార్చేసేయాలి. మళ్ళీ ఐదవది స్వతంత్రము. స్వతంత్రం అంటే ఏంటిది? అంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ అనుకుంటాం. నాకు స్వతంత్రం కావాలి. నాకు స్వతంత్రం కావాలి. నాకు స్వతంత్రత లేదు. ఇంట్లో లేదు, బయట లేదు, ఎవరితోనూ లేదు అని చెప్పనంటారు. అది కాదు స్వతంత్రం అంటే. ఏది? నీ మనసు నీ ఆధీనంలో ఉండాలి. నీ ఇంద్రియాలు నీ ఆధీనంలో ఉండాలి. అదే అసలైన స్వతంత్రం. ఎలా అంటే కొన్ని అసందర్భమైన సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు అందరూ. లేదా మనం మాట్లాడుతుంటాం. మాట్లాడుతున్నప్పుడు మనం సరైన మాట మాట్లాడుతున్నామా? సరికాని మాట మాట్లాడుతున్నామా? అన్నది తెలుసుకోవాలి. ఎప్పుడైతే సరికాని మాట మనలో వస్తుంది అనంటే, అప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు తెలిసినా కూడా మాట్లాడుతున్నావు, అసందర్భంగా మాట్లాడుతున్నావంటే నీకు స్వతంత్రం లేనట్టు. అలాగే వింటున్నావు. వింటున్నప్పుడు కూడా ఇలానే వర్తిస్తుంది. చూస్తున్నావు. చూసే విధానంలో కూడా సరిగ్గా చూస్తున్నావా? సరిగా చూడట్లేదా? సరైన చూపు చూడట్లేదు. సరైన దృష్టి నీకు లేదు. అప్పుడు ఒకేసారిగా నీకనిపించాలి. ఏంది నేను చూసే విధానంలో లోపం కనిపిస్తుంది ఏంటిది అని చెప్పని. ఎంబడే నీకు అది ఉందా? స్వతంత్రం ఉందా అంటే నీ లోపల నీకు స్వతంత్రం ఉన్నట్టు. అలా మన ఇంద్రియాలను మనం పాలించాలి. ఇంద్రియాలు మనల్ని పాలిస్తున్నాయా? లేకపోతే మనం ఇంద్రియాలను పాలిస్తున్నామా అన్నది తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మన మైండ్‌ని, మన ఆలోచనలు మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా చేస్తున్నాము అన్నది తెలుసుకోవాలి. ఎలా అంటే ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. భర్త ఏదో తిడుతుంటాడు. అసందర్భంగా తిడుతుంటాడు. ఏది లేకుండా ఉంటుంది. తిడుతున్నప్పుడు నీ నోరు రియాక్ట్ అవుతున్నావా? నీ నోరు మాటలు మాట్లాడుతుందా? నీ చూపు ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నీ స్పందన ఎలా ఉంది? ఓకే. మాట్లాడని. ఓకే. కర్మ ఉందిగా. ఒకప్పుడు తీసుకున్నదే గదా! తిరిగి పొందుతున్నది అని ఆ ఎరక నీకొచ్చిందా? నిన్ను నువ్వు స్వాధీనంలో ఉంచుకున్నావంటే నీకు స్వతంత్రం ఉన్నట్టు లెక్క. మరి ఆరవది బాధ్యత. ఈ బాధ్యత అంటే ఏంటిది అంటే
కుటుంబ బాధ్యత అనుకుంటారు, పిల్లల బాధ్యత అనుకుంటారు, ఈ బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలనుకుంటారు. అది కాదు కుటుంబ బాధ్యత, ఇవన్నీ కాదు. బాధ్యత అంటే ఈ రోజు మనం యూనివర్స్ లో ఏది జరిగినా మన బాధ్యతే. ఎందుకండి యూనివర్స్ లో జరిగితే మన బాధ్యత అంటున్నారు అంటే, అవును మన బాధ్యతయే. ఎందుకంటారా, మనం స్పిరిచువాలిటీలో ఉన్నాం, ఇప్పుడు ధ్యానంలుగా మారిపోయాం. ధ్యానంలో రానంత వరకు అది వేరే, పక్కన పెడతాం. ప్రకృతితో మనకేం సంబంధం, బయటతో మనకేం సంబంధం అని. ఇప్పుడు మనం ప్రకృతితో మమేకమై ఉన్నాము. బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి తత్వమసిలో ఉన్నాము. మన ఏది జరిగినా మన బాధ్యతనే. మళ్ళీ ఆ బాధ్యతను ఎలా చెయ్యాలి అంటే, పక్కవాడు బాధపడుతున్నాడు, నాకెందుకు, వాడు బాధపడితే ఒక సమస్యతో ఉన్నాడు, వాడెందుకు నాకంటే కాదు. ఆ ప్రకృతిలో ఉన్నావు, ఆ ప్రపంచంలో ఉన్నావు, తత్వమసి అంటున్నావు అంటున్నప్పుడు నీ బాధ్యత. అలాంటి వాడికి నీకు అవసరమైన గైడెన్స్ ఇవ్వాలి, అది నీ బాధ్యత. అలాగని చెప్పని అన్నిట్లో వేలు పెట్టడం బాధ్యత కాదు. అంటే నీ ముందుకు ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు పూర్తిగా నిర్వర్తించడమే బాధ్యత. నీకు అవసరం లేని దాని పట్ల వేలు పెట్టావా, అది బాధ్యత కాదు. నీకు కావాలి, నీకు అవసరం ఉంది, చెయ్యాలి పనులు అంటే సృష్టి మీ దగ్గరికి పంపిస్తుంది. ఆ పంపించిన దాన్ని నువ్వు బాధ్యతగా పూర్తి చేయడం అంటే, నీకు ఏదైతే బాధ్యత ఉందో దాన్ని పూర్తి చేయి కంప్లీట్ గా. నీకు బాధ్యత లేని దాని పట్ల బాధ్యతతో ఉంటానంటే సరికాదు. బాధ్యతతో ఉన్నాయి, బాధ్యత ఉంది నాకు అంటే బాధ్యతను చూడకుండా ఉండడం కూడా సరికాదు. ఎలా అంటే, ఇప్పుడు కుటుంబం ఉంది, కుటుంబంలో బాధ్యతగా చూడాలి, బాధ్యత ఉంది, ఆ బాధ్యత నా వల్ల కాదు నేను చూడను అని అంటే లెక్క సరిపోదు అది. ఎందుకంటే నువ్వే ఎంచుకొని వచ్చుకున్నావు, నీ బాధ్యత కుటుంబాన్ని చూడాలని, అది తప్పుకోవడం బాధ్యత కాదు. అలాగని ఈ కుటుంబం వద్దు, నేను పోయి సంఘ సేవ చేస్తా, ప్రపంచ సేవ చేస్తా, ఆ దాంట్లో చేస్తా అంటే అది కాదు నీది. నీకంటూ ఒకటి బాధ్యత ఇవ్వబడుతుంది, అప్పుడు చెయ్యు. అది అసలైన బాధ్యత. అది నీ ముందుకు వస్తుంది వెతుక్కుంటూ, నీ ముందుకు వస్తుంది, అది అసలైన బాధ్యత. మరి ఏడవది, లాస్ట్ది, త్యాగ పూరిత సేవ. త్యాగపూరిత సేవ, సేవలో కూడా త్యాగం ఉండాలి. ఎప్పుడు మనం సేవ చేస్తూ ఉన్నా త్యాగపూరితంగా ఉండాలని చెప్తున్నాడు. అంటే సేవ చేసేటప్పుడు త్యాగపూరితంగా ఉండాలి. ఎలా ఉండాలంటే, నేను సేవ చేస్తున్నాను అన్న సెల్ఫ్ ఐడి తీసేయమంటున్నాడు ఇక్కడ. అది ఏంటిది అంటే, ఎప్పుడైతే నువ్వు ఆ సెల్ఫ్ ఐడి తీయకుండా నేను చేస్తున్నాను త్యాగపూరిత సేవ అని చెప్పారంటే, అది పుణ్యకర్మగా మారుతుంది. ఎప్పుడైతే నువ్వు పుణ్యకర్మలో ఉంటావో, నీ పుణ్యం కోసం ఉంటావు అంటే నువ్వు సేవ చేసే విధంగా కావు. ఎక్స్పెక్టేషన్స్, మెయిన్ గా ఎక్స్పెక్టేషన్స్ పొందుతాం. ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నామో త్యాగపూరిత సేవలోకి కాదు. అంటే ఇవన్నీ కూడా ఉన్నత ఆత్మగా మారడానికి కావలసిన లక్షణాలు. అంటే ఇప్పుడు నాది, నేను అన్నది లేకుండా ఇక్కడ ఉండాలి. నాకు అవకాశం ఇవ్వబడ్డది, సృష్టి ఇచ్చింది, దాన్ని నేను వాడుకున్నాను అంటే ఆ ఫలితాన్ని, ఏదైతే మనకు సేవ చేస్తున్నామో ఆ ఫలితాన్ని మనం త్యాగం చేయడం. ఎలాగంటే, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఈ క్లాసు నా దగ్గరకు వచ్చింది, చెప్పమని చెప్పాను. ఇది ఎవరిచ్చారు? యూనివర్స్ కల్పించింది. యూనివర్స్ అవకాశం ఇచ్చింది, నేను చెప్తున్నాను. ఈ ఫలితాన్ని ఎవరికి ఇచ్చింది? యూనివర్స్ నాకే ఇచ్చింది. ఆ ఫలితాన్ని కూడా నేను సృష్టికే త్యాగం చేస్తున్నాను అని అనేది అసలైన త్యాగపూరిత సేవ. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో తప్పేం జరగదు, పుణ్యకర్మగా మారుతుంది. పుణ్యకర్మగా ఎప్పుడైతే మారుతుందనుకో, పుణ్యకర్మగా మారినప్పుడు మళ్ళీ మనం ఇంకొక జన్మ తీసుకోవాలి. ఇంతవరకు ఒకసారి క్లాస్ లో చెప్పుకున్నాం. ఎప్పుడైతే పుణ్యకర్మగా చేస్తే ఆ పుణ్యాన్ని అనుభవించడానికి కూడా మళ్ళా జన్మలు తీసుకోవాలి. మళ్ళీ ఆ జన్మ పరంపరలో మళ్ళీ తెలియకుండానే మాయలో ఇరుక్కొని తప్పులు చేస్తూ ఉంటాం. అదే నువ్వు ఫలితాన్ని త్యాగం చేశావు, భగవంతుడికి ఇచ్చేశావు, ఆయన్నే ఇచ్చాడు, ఆయనకి మనం అర్పించేస్తున్నాం. అదే అసలైన త్యాగపూరిత సేవ. ఏదో నేనే చెప్పేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నా వల్లనే అవుతుంది, నేనే చేయగలను అని చెప్పంటే అది త్యాగపూరిత సేవ కాదు. యూనివర్స్ ఇచ్చిన అవకాశాన్ని యూనివర్స్ కే మనం ఇచ్చేసేయాలి. అంటే మన సెల్ఫ్ ఐడిని తీసేయాలి. ఇది త్యాగపూరిత సేవ. అంటే మనం ఒక ఆత్మగా ఉన్న ఇక్కడ మనం ఉన్నత ఆత్మగా మారడానికి 7 సప్త సూత్రికలు. ఇది మాస్టర్స్ ఈ 7 రకాల సూత్రాలలో
అందరం కూడా ఉందాం, ఆచరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.